విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్లోని ఓ మెకానిక్ షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. షెడ్డులో పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సులకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పలు బస్సులు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ప్రెజెంట్ అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? అసలు ప్రాథమికంగా ఏమంటున్నారు అధికారులు? విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 7 ప్రైవేటు బస్సులు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా ఆ నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమిక అంచనా వేశారు. ఇది విభిన్న కథనాలు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ ఒక రకమైనటువంటి వాదన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మరొక వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైర్ సిబ్బంది అయితే మొత్తం ఇక్కడ పనులు చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఆ సమయంలో ఎవరు కూడా లేరు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఒక రెండో వాదన. ఈ 2 వాదనల మధ్య జరుగుతూ ఉంది. దాదాపు ఇక్కడ మనం స్పాట్లో ఉన్నాం. ఇక్కడ బస్సులు ఇదే బస్సు మొదటగా ఇక్కడ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ బస్సు దగ్ధమైంది. దీంతో పాటు జరుగుతున్న పక్కనే ఉన్నటువంటి బస్సులు ఒకటి దాదాపు 7 బస్సులు అన్నీ కూడా పూర్తిగా మసి దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం బస్సులన్నీ కూడా పూర్తిగా దగ్ధం అవడంతో మొత్తం అగ్నిమాపక శాఖకి సమాచారం వెళ్ళటం, వాడు హుటాహుటిన 3 అగ్నిమాపక శకటాలు ఈ ప్రాంతానికి రావటం, మొత్తం మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ విపరీతమైనటువంటి వేడి, మొత్తం ఇంకా ఈ బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా వేడిగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ లోపల ఉన్నటువంటి స్పాంజీ, అదేవిధంగా మిగతా ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పూర్తి దగ్ధమైనటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. బస్సు లోపల ఉన్నటువంటి పరిస్థితి 7 బస్సులు కూడా ఇదే స్థాయిలో పూర్తిగా మంటల్లో కాలిపోయి ఎక్కడికక్కడ ఆ సీటింగ్ కానీ మిగతా మొత్తం లోపలంతా కూడా మంటల్లో కాలిపోయి పూర్తిగా మసి అయినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అయితే దీనికి సంబంధించి లోపల వెల్డింగ్ వర్క్ కానీ మిగతా జరుగుతున్న సమయంలో మంటలు వ్యాపించి ఉండొచ్చు, దానివల్ల ఎలాంటి ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్రాథమిక నిర్ధారణకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా లేరు, విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్పేసి మరొక వాదన అయితే వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా విచారణ కొనసాగుతూ ఉంది. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, దీనికి కారణాలు ఏంటనే దిశగా అయితే విచారణ అయితే జరుగుతుంది. మొత్తం మీద ఆ సమయంలో ఇక్కడ ప్రాణ నష్టం లేదు కాబట్టి చాలా పెద్ద ప్రమాదం దాని నుంచి తప్పించుకున్నట్టుగా భావించవచ్చు. అదే పగటిపూట అయితే ఇలాంటి ప్రమాదం జరిగి ఉంటే ఈ ప్రాంతంలో చాలా మేజర్ ఎక్కువ మంది ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ చూస్తే ఈరోజు 7 బస్సులు పూర్తిగా దగ్ధమైన ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. కేవలం బస్సులు దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా అంచనాకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ చూస్తే ఈ రకమైన మొత్తం 7 బస్సులు అన్నీ కూడా ఈ ఆటోనగర్లో 7 బస్సులు మొత్తం పూర్తిగా దగ్ధం అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ బస్సులు మొత్తం ఇవన్నీ కూడా ఏసీ బస్సులు అవ్వటం, వాటికి సంబంధించినటువంటి నిత్యం ఈ రిపేర్లు కానీ మిగతా అన్నీ కూడా ఇదే ప్రాంతం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఏసీ బస్సులు ఏ విధంగా దగ్ధమైనటువంటి వాతావరణం మొత్తం చూడొచ్చు. మొత్తం సీట్లు కానీ మిగతా అన్నీ కూడా పూర్తిగా కాలిపోయి మొత్తం నామరూపం లేకుండా పోయినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మొత్తం ఇప్పుడే మొత్తం ఆ మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం బస్సుల నుంచి ఇంకా వేడి పూర్తిగా వేడైతే దానిలో ఉన్నటువంటి మొత్తం ఆ శకలాలన్నీ కూడా గాలికి బయటకు వచ్చి ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. విపరీతమైనటువంటి వాసన, చాలా ఘాటైన వాసన రావటం, పూర్తిగా అన్నీ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. 7 బస్సులు మొత్తం దగ్ధం అవటం, దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా
ఈ నష్టం వాటిల్లినట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తమే చూస్తే దీనికి అసలు నిజమైన కారణం ఏంటి, విభిన్న వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఉన్నటువంటి అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఆ శాఖకు సంబంధించినటువంటి ఒకవైపు ఫైర్ డిపార్ట్మెంట్, మరొక వైపు విద్యుత్ శాఖ కూడా దీనిపైన విచారణ చేసి అసలు దీనికి ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు ఏంటో కూడా అన్వేషించేటటువంటి పనిలో ఉన్నాయి. హరీష్. రైట్ జయరాజ్, అంటే సుమారు ఎంత మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు? అలాగే చుట్టుపక్కల అంటే ఆటోనగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా ఆంక్షలు విధించారా? హరీష, ప్రస్తుతం ఇలాంటి ప్రమాదం గతంలో పెద్దగా జరిగినటువంటి ఇది అయితే లేదు. కేవలం ఇది యాక్సిడెంటల్గా జరిగింది. దీనికి సంబంధించి చాలా ఈ ప్రాంతం చూసి చాలా పెద్ద ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి బస్సులు కానీ అదేవిధంగా లారీలు కానీ ఎలాంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా, దీనికి సంబంధించి రిపేర్స్ ఉన్నా ఇదే ప్రాంతానికి ఇలాంటి షెడ్లు ఆటోనగర్లో చాలా ఉంటాయి. చాలా పెద్ద విస్తీర్ణంలో బస్సులు కానీ అదేవిధంగా లారీలు కానీ ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ రిపేర్లు చేయించుకోవటం, ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగేటటువంటి పరిస్థితి. ఇది చాలా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆంక్షలు కానీ ఇతరత్ర లేదు. కానీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించేటటువంటి పరిస్థితి, అదేవిధంగా రాత్రి పగలు ఇక్కడ పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తగినటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలు, తగినటువంటి వేళలు పాటించేటటువంటి అంశాలు, మిగతా ఏవైతే ఫైర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిలన్నిటి కూడా కఠినంగా అమలు చేసేటటువంటి వాతావరణం అయితే రాబోయే రోజుల్లో తీసుకునేటటువంటి అవకాశం ఉంది. హరీష. రైట్ జయరాజ్, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎప్పటి వరకు తెలిసే అవకాశం ఉంది? హరీష, దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, విద్యుత్ షార్ట్ వర్క్స్ కానీ మిగతా జరుగుతున్నప్పుడు కానీ జరిగినటువంటి ప్రమాదంగా మరొక వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరగాలి. దీనికి సంబంధించినటువంటి ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు, ఎలా జరిగింది, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉందా లేదా, దీనికి సంబంధించి అన్ని కూడా పూర్తి విచారణ జరిగిన తర్వాత అధికారికంగా ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే 7 బస్సులు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి మొత్తం బస్సులు ఇక్కడ మనం చూస్తే ఈ బస్సులు ఎందుకు పనికొచ్చేటటువంటి పరిస్థితి తెలియదు. అయితే వీటన్నిటి కూడా ఇన్సూరెన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్నిటికంటే కూడా ప్రాణ నష్టం ఏమీ లేకపోవటం అందరినీ ఊపిరి పీల్చుకునేలాగా చేసింది. హరీష్. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.